కాకినాడ రూరల్లో 7 మిలియన గ్రామాలకు తక్షణమే ఎన్నికలు జరిపించాలని, ఉప్పాడ సముద్ర జలాల కాలుష్యంపై, మత్స్యకార సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమ బాట చేపడతామని ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై తమ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, దానిలో భాగంగానే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించడం జరిగిందని అన్నారు. అనంతరం అన్నమయ్య జిల్లా నుండి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నాయకులు నీరుగట్టు నగేష్ ను ఘనంగా సన్మానించారు. తదుపరి ఆప్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరదరాజు సాంచి, కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమస్యల మీద వాళ్ళు ఒక మెమరాండాన్ని సమర్పించారు. అందులో ముఖ్యంగా విలీన గ్రామాల కోసం కలిశారు. అలా ఎలక్షన్ కమిషన్ కూడా కలిశారు. విలీన గ్రామాల కోసం స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మన రూరల్ మండలంలో, రూరల్ గ్రామాల్లో కొన్ని గ్రామాలని 15 సంవత్సరాల పైచీలకు వాటిని విలీనం చేయక, ఇటు పంచాయతీలు కానీ ఉంచక, ఇటు కార్పొరేషన్లోని కలపకుండా, విలీనం కాకుండా వదిలేశారు. అంటే రాజులేని రాజ్యంగా ఈ గ్రామాలు తయారైనాయి. ఎందుకంటే ఒక అభివృద్ధికి నోచుకోవట్లేదు. రావాల్సిన నిధులు ఎన్నో ఆగిపోతున్నాయి. అటువంటి సందర్భంలో లాస్ట్ 1.5 year బ్యాక్ ఇదే జనసేన నాయకులు పంతన్ నానాజీ గారు శాసనసభ్యులు కాకముందు ఆయనతో మా పార్టీ కలిసి ఈ విలీన గ్రామాల సమస్యల మీద రాస్తా రోకో నిర్వహించాము. నాకు మీటింగ్లు పెట్టి దానికోసం స్పష్టంగా మాట్లాడాం. ఆయన కూడా ఒక గళం ఎత్తారు. ఆ సమస్య మీద మళ్ళీ ఇంకొకసారి విలీన గ్రామాలని కలపండి అని చెప్పి, మీరు ఈరోజు శాసనసభ్యులు అయ్యారు కదా, మరి విలీన గ్రామాల కోసం ఏం మాట్లాడినప్పుడు కొంతకాలం క్రితం ఒకసారి శాసనసభలో ఆయన మాట్లాడడం జరిగింది. సో పంతన్ నానాజీ గారికి మీడియా ముఖంగా నేను తెలియజేసుకున్నది ఏంటంటే, ఒక్కసారి మాట్లాడినంత మాత్రాన అది జరగదు. ఇది మీరు యుద్ధంలా చేయాలి. విలీన గ్రామాల సమస్యల మీద మీరు కూడా మాతో కలిసి పోరాడాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్గా నిజంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజున ఆలోచిస్తున్నారు. ఒక భారత న్యాయమూర్తి పైనే, అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి జడ్జి గారిపైన ఈ విధంగా దాడి చేయడం అంటే నిజంగా ప్రజాస్వామ్యంని కుని చేయడం. ఇప్పటికైనా కానీ ఆలోచన చేసి, ఆయన పెద్ద మనసుతోటి గవాయి గారు ఆయన మీద కనీసం నోరెత్తి మాట కూడా మాట్లాడుకున్న ఒక పెద్ద తరహాగా ఆలోచన చేశారు. ఒక ప్రజాస్వామ్యయుతంగా ఆయన కనుక కన్నెర్ర చేసింటే కనుక కటకటాల పాలయ్యేవాళ్ళు. ఈ ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కుప్పకూలేది. కానీ ఆయన పెద్ద మనసు చేసుకొని ఈ దేశంలో ఇంకా కూడా లౌకికవాదం ఉంది అని చెప్పని ఆయన కనీసం కూడా కేసు పెట్టలేదు. అయితే ఇప్పటికీ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బహుజనులు, అలాగే అణగారిన వర్గాలు, అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసొత్తి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ గవాయి గారిపైన జరిగినటువంటి ఘటనని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. అవసరమైతే కనుక అన్ని శక్తులతో కలిసి పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం.